ఈరోజు కథ పేరు చీకటి కోట రహస్యం. అనగనగా వెలుగుపల్లి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామానికి కొంచెం దూరంలో ఒక పురాతన కోట ఉండేది. ఆ కోట చాలా సంవత్సరాలుగా ఖాళీగా ఉండేది. పగలు కూడా అక్కడికి వెళ్ళడానికి గ్రామస్తులు భయపడేవారు. రాత్రి అయితే అసలు ఆ దారి వైపు కూడా వెళ్ళేవారు కాదు. ఎందుకంటే ఆ కోటలో దెయ్యాలు తిరుగుతాయని, విచిత్రమైన శబ్దాలు వస్తాయని అందరూ నమ్మేవారు. ఒకసారి ఆ కోట దగ్గరకు వెళ్ళిన వ్యక్తి మరుసటి రోజు జ్వరంతో పడిపోయాడని, ఇంకొందరికి అక్కడ తెల్లటి ఆకారం కనిపించిందని గ్రామంలో ఎన్నో కథలు ప్రచారంలో ఉండేవి. ఆ గ్రామంలో అర్జున్ అనే ధైర్యవంతుడైన యువకుడు ఉండేవాడు. అతనికి భయం అనే మాట తెలియదు. కానీ అతను నిర్లక్ష్యంగా ఉండేవాడు కాదు. ఏ విషయాన్నైనా అర్థం చేసుకొని తర్వాతే నిర్ణయం తీసుకునేవాడు. ఒకరోజు గ్రామస్తులు కోట గురించి మాట్లాడుతుండగా అర్జున్ అక్కడికి వచ్చాడు. మీరు నిజంగా దయ్యాలు ఉన్నాయని నమ్ముతున్నారా అని అడిగాడు. అవును, లేకపోతే అంతమంది చెప్పేవాళ్ళ అని గ్రామస్తులు అన్నారు. అర్జున్ కొద్దిసేపు ఆలోచించి, నేను ఆ కోటలో ఒక రాత్రి గడుపుతాను, నిజమేమిటో తెలుసుకుంటాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వద్దు బాబు, ప్రమాదం జరుగుతుంది అని హెచ్చరించారు. కానీ అర్జున్ తన నిర్ణయం మార్చుకోలేదు. ఆ రాత్రి ఒక లాంతరు, కొంత ఆహారము, ఒక కర్ర తీసుకొని కోటకు బయలుదేరాడు. కోట చాలా పెద్దగా ఉంది. గోడలు పగిలిపోయి ఉన్నాయి. కొన్ని చోట్ల చెట్లు కూడా పెరిగాయి. లోపలికి వెళ్ళగానే గాలి బలంగా వీచి విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. మొదట అర్జున్ కూడా కాస్త భయపడ్డాడు. కానీ వెంటనే ధైర్యం తెచ్చుకున్నాడు. రాత్రి కాస్త గడిచినా తర్వాత ఒక పెద్ద అరుపు లాంటి శబ్దం వినిపించింది. కోటలోని ఖాళీ గదుల నుంచి ప్రతిధ్వనిస్తూ ఆ శబ్దం ఇంకా భయంకరంగా అనిపించింది. అర్జున్ శబ్దం వచ్చిన వైపు వెళ్ళాడు. అక్కడ ఒక పగిలిన కిటికీని కనిపించింది. గాలి ఆ కిటికీ గుండా లోపలికి వచ్చి శబ్దం చేస్తున్నట్లు అతనికి అర్థమైంది. ఇదేనా గ్రామస్తులు దెయ్యం అరుపులు అనుకున్నది అని నవ్వుకున్నాడు. కొద్దిసేపటికి మరో గదిలో తెల్లటి ఆకారం కదులుతున్నట్టు కనిపించింది. అర్జున్ జాగ్రత్తగా దగ్గరకు వెళ్ళాడు. అది ఒక పాత తెల్లటి తెర. గాలి వీచినప్పుడల్లా కదులుతోంది. అతను మరింత ముందుకు వెళ్ళాడు. అర్ధరాత్రి అయ్యేసరికి కోటలోని ఒక గది నుంచి వెలుతురు కనిపించింది. ఇప్పుడు అర్జున్కు అనుమానం వచ్చింది. ఇక్కడ ఎవరైనా ఉంటున్నారా అని అనుకున్నాడు. నెమ్మదిగా ఆ గది దగ్గరకు వెళ్ళి కిటికీ గుండా చూశాడు. లోపల 4 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. వాళ్ళ దగ్గర బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు ఉన్నాయి. అర్జున్ ఆశ్చర్యపోయాడు. అసలు దెయ్యాలు ఏమీ లేవు. ఆ కోటను కొంతమంది దొంగలు తమ దాచుకునే స్థలంగా ఉపయోగించుకున్నారు. గ్రామస్తులు భయపడేలా దెయ్యాల కథలు వాళ్లే ప్రచారం చేశారు. అర్జున్ వెంటనే గ్రామానికి వెళ్ళలేదు. ముందుగా పూర్తి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను కోటలోనే దాక్కుని వాళ్ళ మాటలు విన్నాడు. వాళ్ళు చుట్టుపక్కల గ్రామాల్లో దొంగతనాలు చేసి ఆ వస్తువులను అక్కడ దాచుకుంటున్నారని తెలుసుకున్నాడు. ఉదయం కాగానే అర్జున్ నేరుగా గ్రామ పెద్ద దగ్గరకు వెళ్ళాడు. జరిగిన విషయమంతా చెప్పాడు. మొదట ఎవరూ నమ్మలేదు. అప్పుడు అర్జున్ గ్రామస్తులను తీసుకుని కోటకు వెళ్ళాడు. దొంగలు ఇంకా అక్కడే ఉన్నారు. గ్రామస్తులు, భటులు కలిసి వారిని పట్టుకున్నారు. కోటలో దాచిన దొంగ సొమ్ము కూడా బయటపడింది. అప్పుడు అందరికీ నిజమర్థమైంది. ఇన్నేళ్ళు తాము దెయ్యాల పేరుతో భయపడింది అసలు దొంగలని. గ్రామ పెద్ద అర్జున్ను అభినందించాడు. నువ్వు లేకపోతే ఈ నిజం ఎప్పటికీ బయటపడేది కాదు అన్నాడు. అర్జున్ నవ్వి, భయానికి కారణం తెలుసుకుంటే భయం సగం తగ్గిపోతుంది అన్నాడు. ఆ తర్వాత ఆ కోటను శుభ్రం చేసి గ్రామ గ్రంథాలయంగా మార్చారు. పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోవడం ప్రారంభించారు. ఒకప్పుడు భయానికి గుర్తుగా ఉన్న కోట జ్ఞానానికి కేంద్రంగా మారింది. గ్రామస్తులు ఇకపై విన్న ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అర్జున్ పేరు చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో ప్రసిద్ధి చెందింది. అతను ప్రజలకు ఒక గొప్ప పాఠం నేర్పాడు. నీతి: వదంతులను గుడ్డిగా నమ్మకూడదు. నిజాన్ని తెలుసుకోవడానికి ధైర్యం, పరిశీలన అవసరం. భయం కంటే నిజం ఎప్పుడూ శక్తివంతమైనది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.